ఈ యొక్క పంట వ్యర్థాలను ముఖ్యంగా వరి కోసిన తర్వాత ఉండేటువంటి వ్యర్థాలని రైతులు అనాలోచితంగా కాల్చడం మూలంగా ఎన్నో అనార్థాలు వస్తున్నాయి అనేటువంటి ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ, పంచాయతీరాజ్, రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్లు అదేవిధంగా ముఖ్యంగా మీడియా కూడా పెద్ద ఎత్తున ముందుకు రావడం, అవగాహన కల్పించాలి, రైతులకి వాళ్ళు చేసే తప్పే ఏమిటో తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో సూర్యాపేట మండలం కాసరాబాద్ విలేజ్ లో పెద్ద ఎత్తున ఈ రైతుల అవగాహన సదస్సును కల్పించడం జరిగింది. ఇక్కడ వందలాది ఎకరాలు వాళ్ళ అనాలోచిత చర్యల మూలంగా పంట వ్యర్థాలకు నిప్పు పెట్టిన సందర్భం కూడా మనం చూడడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా జిల్లా ప్రజానికానికి మనం తెలియజేసేది ఏంటంటే, పంట వ్యర్థాలు అనేవి మనకు జీవ ఎరువులుగా సేంద్రియ ఎరువులుగా మారడానికి అవకాశం ఉంది. వాటన్నిటిని ఆ విధంగా కన్వర్ట్ చేసుకొని జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సహకారాలు తీసుకోండి. కానీ మీరు ఈ నిప్పుకు బలి చేయడం మూలంగా ఎన్నో అనర్థాలు వస్తున్నాయి. భూమిలో ఉన్న న్యాచురల్ గా ఉన్నటువంటి జైవిక ఎరువులు కూడా నాశనం అయిపోతున్నాయి. వాతావరణ కాలుష్యం అవుతుంది. కొన్ని సందర్భాల్లో విలువైనటువంటి మోటార్లు, షార్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు, పైప్ లైన్లు తగలబడుతున్నాయి, ఇండ్లు తగలబడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మీడియా ద్వారా చూస్తే కొంతమంది రైతులు కూడా దీనికి బలి అయిన సందర్భాలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ఈ యొక్క అనాలోచిత చర్య మూలంగా నిప్పు పెట్టడం మూలంగా ఎవరికైనా నష్టం కలిగిస్తే